ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు, సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు. ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తెక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వయ్యమహ, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. యక్షరాజసకంభగాక్షహరంబుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం క్షేళ నీలగళం పరస్వత ధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ